హాయ్ అండి. వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. చికెన్ లివర్ ఫ్రై చేసేద్దామండి. చాలా బావుంటుంది టేస్ట్. హెల్తీ ఫుడ్. అలాగే ప్రాసెస్ చూద్దామండి. ముందుగా అయితే 500 గ్రామ్స్ చికెన్ లివర్‌ని లెమన్ అండ్ సాల్ట్‌తో చక్కగా క్లీన్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసుకోండి. దీంట్లో మనం వాటర్ వేయనవసరం లేదండి. ఇందులో ఉన్న వాటర్ దీనికి సరిపోతుంది, చికెన్‌లో ఉన్న వాటరు. ఇప్పుడు దీన్ని చక్కగా ఈ విధంగా చేత్తో కలుపుకోండి. స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. దీంట్లో ఉన్న వాటర్ వచ్చి మొత్తం ఎవాపరేట్ అయ్యే వరకు కూడా చికెన్‌ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇవి ఉడికేటప్పుడే కలర్ కూడా చేంజ్ అవుతుందండి. మీరు గమనించినట్లయితే చూడండి, ఈ విధంగా వాటర్ ఎవాపరేట్ అయ్యి కలర్ చేంజ్ అయినప్పుడు వీటిని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఒక కడాయి తీసుకోండి. కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని అయితే వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ ఉడికించుకున్న చికెన్ లివర్ పీసెస్‌ని నిదానంగా డ్రాప్ చేసుకోండి. వెంటనే కదపొద్దండి. ఒక 8 నిమిషాలైనా పడుతుందండి ఇవి ఫ్రై అవ్వడానికి. అలాగే వీటిని అకేషనల్‌గా స్టిర్ చేసుకుంటూ ఉండాలి. దీంట్లో మనకి హై క్వాలిటీ ప్రోటీన్స్ ఉంటాయండి. అలాగే బి విటమిన్ మొత్తం చాలా ఉంటాయండి. బి విటమిన్స్ బి2, బి3, బి6 కూడా ఉంటాయండి. హెల్త్‌కి చాలా మంచిది. బ్లడ్ కూడా చక్కగా పడుతుంది. ఎనిమిక్ పేషెంట్స్‌కి చాలా హెల్ప్ అవుతుందండి. చూడండి, చక్కగా ఫ్రై అవుతున్నాయి కదా! ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఒక 2 రెమ్మల కరివేపాకును వేసుకోండి. ఫ్లేవర్ అండ్ టేస్ట్ బావుంటుంది. అలాగే 4 పచ్చిమిర్చిని చీల్చుకొని వేసుకోండి. ఫ్లేవర్ చాలా బావుంటుంది స్పైసీగా. ఇవి కూడా చక్కగా ఆయిల్‌లో ఫ్రై చేసుకోండి. ఏ విటమిన్ ఉంటుందండి, ఐస్‌కి చాలా మంచిది. చూడండి, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు నిదానంగా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అలాగే మనకి రుచికి తగ్గట్టుగా కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నానండి. ఈ కారం కూడా ఈ లివర్‌కి పట్టేలాగా గరిటెతో కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి. దీంట్లో సెలేనియం, ఫాస్ఫరస్, జింక్ కూడా ఉంటాయండి. ఇవి హెల్త్‌కి చాలా మంచిది. బోన్ అండ్ టీత్‌కి చాలా ఉపయోగపడుతుందండి. స్ట్రెంత్ ఇవ్వడానికి, ఇమ్యూనిటీ కూడా ఉంటుంది. చూడండి, లాస్ట్‌లో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి. ఒకసారి కలుపుకోండి. చూడండి, చక్కగా క్రిస్పీగా ఫ్రై అయిపోతుందండి. మనం ఎక్స్ట్రా పౌడర్ ఏమీ యాడ్ చేయనవసరం లేదు. ఇలా ఫ్రై అయినప్పుడు వీటిని టిష్యూ పేపర్ మీద ప్లేస్ చేసుకోండి. ఏవైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే పీల్చేసుకోండి. తప్పకుండా ఈ స్టైల్‌లో ట్రై చేయండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.